పూరా లోకల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, అలాగే దేశ ప్రధాని మోడీ పైన, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ కొంతమంది పార్థివ దేహం దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా హిందుత్వం వల్ల అలాగే క్రిస్టియన్లకి, ముస్లింలకి ప్రాణహాని పొంచి ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? నేను అదే అంటున్నా, ఆ పిఎస్ కాడ బ్రదర్ షఫీతో పాటు నిలబడి అజయ్ కుమార్ అన్నటువంటి మాటలు కొంత మిగతా అంతా ఫాలో అవుతారు. నేను మాట అడుగుతా, భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు కాన్స్పిరసీ చేసి చంపారు అని అంటారు కదా. మరి ఆ గాజాలో ముస్లింలను అందరినీ ఎవరు చంపుతారండి? ఈ అమెరికన్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఇజ్రాయేలీలు కదా? కొన్ని పాకిస్తాన్ లో ఉన్నటువంటి చర్చిల మీద ఎవరు దాడులు చేస్తారండి? ఈ ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి టెర్రరిస్టులు కాదా? లెబనాన్, సిరియాలలో క్రైస్తవులను ఎవరు చంపుతారండి? ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదా? ఇప్పుడు మిగతా ఇదే ఇజ్రాయెల్లో ముస్లింలను ఎవరు చంపుతారు? క్రైస్తవులకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నటువంటి, అమెరికా సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ఇజ్రాయిల్ మరియు యూదులు మరియు క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు కాదా? మరి ఈ మయన్మార్ మయన్మార్ లో జరిగే గొడవలు కానీ, శ్రీలంకలో జరిగే గొడవలు, నేపాల్లో మన చుట్టుపక్కల ఉన్న వాటికి, బంగ్లాదేశ్ లో మొన్న చర్చల పైన దాడులు జరిగినాయి. మొన్న జరిగినటువంటి అంట్రెస్ట్ లో వీటన్నిటిపైన ఎవరు చేస్తున్నారు దాడులు? మోడీ పోయి, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పై, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ హోమ్ మినిస్టర్ పోయి, వీళ్ళు పోయి చేస్తున్నారా? అక్కడ బీజేపీ ఉందా? పోనీ అక్కడ ఆర్ఎస్ఎస్ ఉందా? పోనీ అక్కడ అసలు హిందూ సంఘాలను ఉన్నాయా? కనీసం చాలా తక్కువ మంది హిందువులు ఉన్నారు. మరి అక్కడ ఎవరు కొట్టుకొని చేస్తున్నాడు? ఈ రెండు వర్గాలే కదా. అసలు శత్రుత్వం ఎవరికి ఉంది? ఈ రెండు వర్గాలకే కదా. మొన్న వార్నింగ్ ఎవరు ఇచ్చిండు ప్రవీణ్ పగడాలకు? వాళ్ళ వ్యతిరేక వర్గమే కదా. మరి దాన్ని విడిచిపెట్టి ఏం రాజకీయాలు ఆడుతున్నారు? భయ్ చచ్చిపోయినాడు, ఎట్లా చచ్చిపోయాడు? వాడు చచ్చిపోతే ఆల్రెడీ అందరు చూసి ఇప్పటికే మా దేవుడు తగిన శాస్తి జరిగిందని చెప్పి నవ్వుకుంటున్నారు. మీరు దీన్ని ఇంకా రాజకీయం చేసి ఏ బాటల్లో, ఏ మందు కొన్నాడు, ఏ వైన్ షాప్ లో కొన్నాడు, ఎంత తాగిండు, ఏడ కూర్చున్నాడు, ఎట్లా పడ్డాడు, బొక్క బొర్రలో పడ్డా, ఎలికలిక పడ్డా, బండి మీద ఎందుకు పడ్డది, కింద ఎందుకు పడ్డది, చెత్త అనాలిసిస్ చేసి ఇంకా సచ్చినోని ఇంకా చంపుతారు. వీళ్ళే చంపుతారు. ఎందుకంటే పరువు తీయాలి కాబట్టి ఆయన.